పాలకొల్లు నియోజకవర్గంలో పాలకొల్లు మున్సిపాలిటీ పరిధిలో 24, 25 వార్డుల్లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మల రామానాయుడు మన పాలకొల్లు మన నిమ్మల రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో అడుగడుగునా మహిళలు హారతలిచ్చారు। ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడారు। మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో 24, 25 వార్డుల్లో తిరుగుతూ ఉంటే మరి ఏదైతే మహిళలు ముందుకొచ్చి హారతలిచ్చి స్వాగతం పలుకుతూ యువత అయితే కదం తొక్కుతున్నటువంటి పరిస్థితి। ఏదైతే రేపు 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించుకునేటువంటి బాధ్యత మాది। 2014, 2019 ఆ రోజు ఈ కూటమి అధికారంలో ఉండి ఈ పాలకులకి అభివృద్ధి సంక్షేమం జరిగింది అని అంటే ఆ తెలుగుదేశం జనసేన బీజేపీ ఆ ప్రభుత్వంలోనే మేము చూసాము। అందులో కూడా పర్టికులర్గా ఏదైతే పాలకులలో మరి 5 సంవత్సరాల్లో దగ్గర మరి 140 కోట్ల రూపాయలు ఆ రోజు ఓన్లీ మున్సిపల్ ఫండ్ ని ఖర్చు పెట్టి మరి ఎన్నో రోడ్స్ కానీ డ్రైన్స్ ని కానీ త్రాగునీటికి సంబంధించి ప్రత్యేకించి ఏదైతే హౌసింగ్ బోర్డులో ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ అదేవిధంగా 18వ వార్డు దళిత వార్డులో ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ సంపులు కానీ ఫిల్టర్ బెడ్లు కానీ ఇట్లా అభివృద్ధి అడుగడుగునా కూడా పరిగెట్టించి పనిచేశారు ఆ రోజు 14, 19లో। మళ్ళీ ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది। మరి ఏదైతే ఈవేళ అభివృద్ధి సంక్షేమం కానరావట్లేదు కానీ పన్నులు చూస్తే మాత్రం విపరీతంగా ఇంటి పన్ను నీటి పన్ను మరి ఏదైతే మరి ఆ చెత్త మీద కూడా పన్ను వేసినటువంటి చెత్త ప్రభుత్వాన్ని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిలోని మేము చూసినటువంటి పరిస్థితి। మరి ఏదైతే కరెంటు పన్ను ఇట్లా మళ్ళీ ఇంకొకసారి అధికారం ఇస్తే గాలి పన్ను బట్ట పన్ను జుట్టు పన్ను కూడా వేసేటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది। అదేవిధంగా భారం కూడా విపరీతంగా కరెంటు బిల్లులు 5 సంవత్సరాల్లో 9 సార్లు కరెంటు బిల్లులు పెంచాడు। నాణ్యమైనటువంటి కరెంట్ లేదు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక ఇంట్లో పడుకుంటే మరి ఒక్కబోత వీధిలో పడుకుంటే దోమల మోత అనేటువంటి స్థితిలో కరెంటు బాధలు కష్టాలు మేము చూస్తూ ఉన్నాం। ఇంకా ఏదైతే పప్పులు ఉప్పులు నిత్యావసరాలు గ్యాసు డీజిల్ పెట్రోలు ఆర్టీసీ ఇట్లా ధరల బాధుడితో మా జీవితాలు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి। అందుకే రేపు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీని ఆశీర్వదిస్తామని ప్రతి గుమ్మం దగ్గర నుంచి ప్రతి గడప దగ్గర నుంచి కూడా వినిపిస్తున్నటువంటి మాట। అదేవిధంగా ఏదైతే ఈవేళ ప్రజలందరిలో కూడా ఒకటే ఆలోచన, మరి ఏదైతే ఈవేళ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి రామానాయుడు అంటే ఈ రోజు కాదు, గత 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఆయన మనం చూసాం। గత 20 సంవత్సరాలుగా ఆయన ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మరి ఒక్క చిన్న ఫోన్ కాల్ చేస్తే రాత్రైనా అర్ధరాత్రైనా పిలిస్తే పలికేటువంటి వ్యక్తి, మన జేబులో మనిషి మన ఇంటిలో మనిషి అనేటువంటి రామానాయుడిని మనం వదులుకోకూడదు। ఏదైతే ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ఉన్నారు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఏ రకంగా వచ్చాడో కూడా తెలియనటువంటి పరిస్థితి। అంచేత ఎలక్షన్ సీజన్లో వచ్చేటువంటి నాయకుల్ని కాకుండా మనల్ని నమ్ముకునేటువంటి నాయకుల్ని మనం గెలిపించుకోవాలనేటువంటి ఆలోచన కూడా ఈరోజు ప్రతి ఇంటిలోనూ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి। నేను మొన్ననే ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, ఏదైతే మనకి కొల్లేరు సరస్సు ఉంది, మరి ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి సీజన్లో పక్షులు వస్తే వలస పక్షులు మరి ఇక్కడ ఏదైతే ఆ రొయ్యల్ని చేపల్ని తిని మళ్ళీ సీజన్ మారిపోయాక మళ్ళీ తిరిగి వెనక్కి ఆస్ట్రేలియా వెళ్ళిపోతాయి। అదేవిధంగా ఈరోజు ఇతర ప్రాంతాల నుంచి పాలకొల్లుకు వచ్చి మళ్ళీ సీజన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటువంటి వలస పక్షులను నమ్ముకుంటే మనకు ఉపయోగం లేదు। మనల్ని నమ్ముకున్నటువంటి మరి రామానాయుడినే మనం గెలిపించాలనేటువంటి ఆలోచన కూడా ప్రతి ఇంట్లోనూ కూడా అనిపిస్తుంది। దయవుంచి ప్రజలను కూడా అందరినీ కూడా ఒకటే కోరుతున్నా మీ ద్వారా కూడా, మరి ఏదైతే ఇవాళ నన్ను ఆశీర్వదించమనేది నాకు ఓట్లేసి గెలిపించమనేది నా స్వార్థం నా కుటుంబం నా ఆస్తులు నా అంతస్తుల కోసం కాదు। ఏదైతే మిగిలిపోయినటువంటి బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో, ఒక ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి డయాలసిస్ సెంటర్, అదేవిధంగా గోదావరి నీరు ఏదైతే విద్యాసం డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా పాలకొల్లుకి మరి సురక్షితమైనటువంటి త్రాగునీరు తీసుకురావడం కానీ, ఏదైతే టిట్కో ఇళ్ళు 90% మనం చేసాం, ఒక అరబస్తా సిమెంట్ ₹1 5 సంవత్సరాల పెట్ల అవి పూర్తి చేసి శ్రావణ మాసంలో వాళ్ళకి ఇళ్లలోకి ఉచితంగానే పంపించాలనేటువంటి ఆలోచన। ఇట్లా ఏదైతే ఇంకా బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచన। మరి ఇవన్నీ కూడా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యం మరి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మాత్రమే ఉందనే విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి। ఎందుకంటే ఈవేళ 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో చూశారు, మరి ఎవరైతే ఆ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పదవులను వాళ్ళు అనిపించారు తప్ప 5 సంవత్సరాలు 5 రూపాయల పని కూడా ఎవరు ఈ పాలకులకి చేయలేదు। ఎందుకంటే వాళ్ళు అధికారాన్ని మాత్రం అనుభవించారు, కార్లకి మంచి సైరన్ వేసుకుని కుయ్యం అంటూ రోడ్ల మీద వెళ్ళారు, సిఐలు మార్చారు, కమిషన్లు మార్చుకున్నారు, మరి ఎంఆర్ఓల్ని ఎండిఓల్ని ఇట్లా
వాళ్ళని మార్చడంలోనూ అధికారాన్ని అంటే వాళ్ళ అధికారాన్ని అనుభవించడంలో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార పార్టీని ఉపయోగించుకున్నా తప్ప పాలకులు ప్రజలకి మనం మేలు చేయాలనే ఆలోచన 5 సంవత్సరాల్లో వేసమెత్తు కూడా రాలేదంటే దానికి గల కారణం ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వీళ్ళ వలస నాయకులు వీళ్ళందరికీ కూడా పాలకులు అంటే పాలకులు నియోజకవర్గం అంటే ఒక అద్దిల్లు లాంటిది. ఏదైనా ఇప్పుడు మన ఇంట్లో ఒక సున్నం పోయింది వేయించుకోవాలంటే అద్దింట్లో ఉన్నవాడు సున్నం వేయించుకోడు, ఎందుకంటే ఎందుకులే మనకని. ఒక డోర్ పోయిందంటే బాగు చేసుకోరు, ఎందుకంటే ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామో మనకు తెలియదు, రేపు ఇంకో ఇంటికి కాకపోతే ఇంకో ఇంటికి పోతాం, ఈ ఇంటికి మనం ఎందుకులే పెట్టుబడి పెడతాం అనుకుంటారు. అంచేత ఇక్కడికి వచ్చినట్టు వలస నాయకులు కూడా ఈ పాలకొల్లు నియోజకవర్గం కూడా మరి ఏదో అద్దిల్లు లాంటిది కాబట్టి ఇక్కడ మనం ఏం చేసినా ఏం పని చేసినా మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో ఇదే మనకు శాశ్వతం కాదు కదా, అందుకోసం వీళ్ళకి మనం ఎందుకు పని చేసే ఉపయోగం అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అంచేత ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మరి మీకోసం నిరంతరం పనిచేసేటువంటి వ్యక్తిగా మరి ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అభ్యర్థిగా సైకిల్ గుర్తుకి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా కమలం గుర్తుకి ఓటేసి గెలిపించాలని చెప్పి మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుతూ ఉన్నాం.